నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తనపై ఉన్న అభిమానాన్ని చాటి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు బీఆర్ఎస్ పార్టీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అనుమాల బాబురావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గెలుపు ఓటములు దైవాధీనమని, ఎవరి ఎన్నికైనా 10వ వార్డు అభివృద్ధి కోసం అందరితో పాటు కలిసిపోతూ ముందంజలో ఉంటానని, ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా తన ఓటమిని అంగీకరిస్తూ తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, 10వ వార్డులో గెలుపొందిన అంతటి పుష్పలత అన్నయ్యగౌడ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. 10వ వార్డు ప్రజలకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఎన్నికల్లో నేను బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ మీద పోటీ చేశాను. గౌరవ అందరి పుష్పలత గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేశారు. ఈ గెలుపు ఓటములు అనేటి సహజం. కానీ ఇందులో కొంతమంది వాళ్ళ సొంత సలాభాల కొరకు మమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే, నేను డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉన్నా అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వారికి ముఖ్యంగా తెలియజేస్తే ఏమనగా, మీ సొంత సలాభాల కొరకు మీరు అమ్ముకున్నారు వాడని తప్ప, నేను నిజాయితీగా ఉన్నా. నిన్న ప్రచారంలో నిన్న విజయోత్సవాల్లో భాగంగా నా ఇంటికి కూడా రావడం జరిగింది గౌరవ అన్నయ్య గౌడ్ గారు. 100 మంది ముందట తనను, అన్నయ్య మరి నాకేమన్నా డబ్బులు ఇచ్చారా, నన్ను ఇబ్బంది పెడుతుండ్రు, ఈ పరిస్థితి ఏంది అంటే, 10 రూపాయలు కూడా ఇయ్యలేదని చెప్పి స్పష్టంగా 100 మందిలో చెప్పుకున్నారు. వారికి నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు వాడ మీద ఎలాంటి అభివృద్ధి అయినా కూడా, వాడ కొరకు ఎంత అభివృద్ధి పనులు చేసినా కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు నాయి ఉంటాయి. కానీ వాళ్ళ సొంత సలాభాల కొరకు ఎవరైతే పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాట్లాడేటోళ్లకు తెలియాలి. అన్న ఈరోజు నా దగ్గరికి వచ్చి నా పాట పాడిర్రు, ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీ పాట పాడేటోళ్ళున్నారు. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండన్న. ఎందుకు అంటే, రేపు వాడ అభివృద్ధి కొరకు, వాడ మంచి కొరకు ఏదైనా కూడా మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఫస్ట్ ప్రజలకు పదవి ఉన్నా లేకున్నా కూడా మీ బాపన్న ఏ టైంలో అయినా కూడా ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను. నాకు పదవితో సంబంధం లేదు. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా నాకు పదవి ఉంటేనే చేస్తా అనే పరిస్థితి ఏం లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి, నేను చేసే కాడికి మీరు అవకాశం ఇచ్చిర్రు. ఈ అదృష్టం మంచిగా లేక ఇప్పుడు నేను ఓడిపోయినంత మాత్రాన మీ మనిషినే, ఎన్నడూ కూడా మిమ్మల్ని తప్పు పట్టేది లేదు. కానీ కొంతమంది వాళ్ళ సొంత సలాభాల కొరకు మాత్రం ఈ వాడను ఇబ్బంది గురి చేస్తుండ్రు. అలాంటి అవాకులు చివాకులు చేసేవారికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే రేపు అవి ప్రమాదకరమైనది. ఆయనకు నాకు శత్రుత్వం పెంచే ప్రయత్నం చేస్తున్నారు కనుక వాళ్ళు మానుకోవాలి. వాళ్ళ సొంత అవసరం అనుకున్నప్పుడు వాళ్ళ విధానంగా వాళ్ళు బతకాలి తప్ప, నన్ను ఇక్కడ నువ్వెట్లా కాంప్రమైజ్ అవుతావు, నువ్వేం చేస్తావు అని మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇవాళ నీ దగ్గర కూర్చున్నారన్న. వాళ్ళని కొద్దిగా జాగ్రత్త చూసుకోండి అన్న. ఎందుకు అంటే, నేను ఎలాంటి తప్పు చేయలే కాబట్టి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నా. తప్పు చేసిన వాడిని అయితే ఇంట్లో ఉంటూ, కానీ తప్పు చేయలే కాబట్టి నిర్భయంగా నేను ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. లేకపోతే నేను ఓడిపోయినా కూడా నేను ఓటమిని శిరస వహిస్తూ అంగీకరిస్తూ నేను నా సంధాన నేను ఉన్నా కూడా. కానీ ఈరోజు రోడ్డు మీదకి పిలిపించి ప్రయత్నం చేసిర్రు అంటే దానికి కారణం కొంతమంది వాళ్ళ పదవుల కొరకే కావచ్చు, వాళ్ళ డబ్బుల గురించే కావచ్చు. కానీ అందులో నన్ను ఇబ్బంది పెడుతురన్న అది ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈరోజు ఇక్కడికి సమావేశానికి ఇక్కడికి బయటకు వచ్చి
ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే కరోనా సమయంలో కూడా 2 సంవత్సరాలు నరకం చూసినాం. నా భార్య పిల్లలను ఒక రూమ్ నుంచి నేను కూడా సేవలు అందించిన. వాడకు సంబంధించి 60-70 లక్షల రూపాయల రోడ్ వర్క్ కాంట్రాక్ట్ కూడా ఎవరు చేసిరో అందరికి తెలుసు. కానీ అభివృద్ధి కాలేదు అని కొంతమంది అన్నా కూడా నేను చేసే కాడికి అభివృద్ధి చేసిన. కరెంటు పోల్స్ ఎక్కడ ఏ వాడలా వేయని 80 పోల్స్ వేసినాం. అయినా కూడా నాకు ఈరోజు ఓటమిని అంగీకరిస్తున్నా. దానికి ఇబ్బంది ఏం లేదు. పదవి ఎప్పుడు శాశ్వతం కాదు. దానికి పదవి ఉన్నా లేకున్నా కూడా నేను బాజాప్తుగా ప్రజల కొరకు బతికే మనిషిని. ఏ రోజున్నా కూడా నన్ను బాపన్నాను విలువంటే నేను వస్తా. నాకు సహాయ సహకారాలు అందించడానికి కూడా అన్నయ్య గౌడ్ గారు ఏ రోజు ఏ వర్క్ చేసినా మంచి కార్యక్రమం చేసినప్పుడు కంపల్సరీ నేను ఎంబడుండి వాడ అభివృద్ధి కొరకు నేను ఖచ్చితంగా పాటుపడతా. కానీ ఈ చిల్లర మాటలతోటి ఇబ్బంది గురి చేసే వాళ్ళను గుర్తించాలని చెప్పి ఈ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది.